మోడల్ ఫీడ్ కానీ డీలర్షిప్ తీసుకొని ఇవ్వడంలో ఈరోజు ఓపెన్ చేయడం జరిగింది. ఆల్రెడీ ఈ గ్రోవర్ కంపెనీ కూడా పెద్ద కంపెనీ, దాన్ని నరేంద్ర వర్మ గారికి నరేంద్ర చౌదరి గారికి ఈ యూనిట్ ఫ్యాక్టరీ కూడా ఆయన మన స్టేట్లో కూడా ఎక్కడెక్కడ మనకి ఆక్వాకల్చర్స్ ఉన్నాయో దాని దగ్గర అంతా కూడా ఈ డీలర్స్ కొంతమందిని తీసుకోవడం, కొంతమందిని పెట్టడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంది. ప్రత్యేకించి మేము ఆక్వా ఫీల్డ్లోనే ఉన్నాం. మాది ప్రాసెసింగ్ ప్లాంట్ ఉంది, చెరువులు ఉన్నాయి, ఇవన్నీ మేము చేసేవాళ్ళం. ఎవరికి ఇప్పుడు చేస్తూ ఉన్నాం. కాకపోతే నా టైం వల్ల మా చెరువులు ఏది జరుగుతుందో బాగా చూస్తూ ఉన్నారు. కాబట్టి ఇదివరకు ఉండే ఫీడ్ ఏదైతే ఇదివరకు సిపి కానీ, అదేవిధంగా అవంతి కానీ, ఇంకా నెల్లూరు బిఎంఆర్ ముందు కూడా వాటర్ బేస్ కానీ ఇవన్నీ ఉండే ఇదివరకు. ఇప్పుడు మళ్ళా లేటెస్ట్ టెక్నాలజీస్ తోటి లేటెస్ట్గా ఫీడ్ కానీ, మెడిసిన్స్ కానీ ఇవన్నీ కూడా గ్రోత్ బాగుండేదానికి కానీ, మంచి ప్రోటీన్ ఉండేదానికి ఇవన్నీ కూడా ఆక్వా దాంట్లో చేయడం జరుగుతుంది. కాబట్టి గ్రోయింగ్ కంపెనీ మంచి కంపెనీని ఈరోజు మనం ఇక్కడ పెట్టడం, మన రైతులందరూ కూడా అందుబాటులో ఇదివరకు గ్రోయింగ్ తీసుకోవాలంటే మన దూరంగా వెళ్ళే పరిస్థితి వచ్చేది. ఈరోజు అందుబాటులో ఉండడం చాలా సంతోషమైన విషయం. ఎందుకంటే సీ కోస్ట్ అంతా కూడా ఆక్వా అగ్రికల్చర్ కూడా ప్రభుత్వం తరఫున మనకి ఎలక్ట్రిసిటీ సబ్సిడీ కానీ, అదేవిధంగా కోల్డ్ స్టోరేజ్ కానీ ఇవన్నీ కూడా ప్రభుత్వం వారు పెట్టాలని చెప్పేసి కూడా ప్రపోజల్స్ జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఈరోజు ఆక్వా రైతుల్ని ఆదుకోవడానికి, ఎందుకంటే మన స్టేట్లోనే ఎక్కువ సీ కోస్ట్ ఉండే స్టేట్ ఏదైనా ఉంది అంటే మనదే. కాబట్టి ఇక్కడ ఉండే రైతులను కూడా మన అన్ని విధాలు కూడా ఆదుకోవడానికి అన్ని చర్యలు కూడా ఈరోజు ప్రభుత్వం కూడా తీసుకుంటా ఉంది. కాబట్టి మన వాళ్ళు ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు గ్రోవర్ కంపెనీని ఇక్కడ పెట్టడం, రైతులకి అన్నింటికీ అందుబాటులో తీసుకొచ్చి ఈడ డీలర్షిప్ ఓపెన్ చేసుకోవడం చాలా సంతోషం విషయం తెలియజేస్తూ, మనకి తప్పకుండా కూడా ఈ బిజినెస్ ఇంకా బాగా జరగాలని, అందులో క్రెడిట్ అనేది నా ఒపీనియన్ కూడా వాళ్ళకి చెప్తున్నా. ఈ ఫీల్డ్లో క్రెడిట్ కానీ ఇచ్చారు అంటే డబ్బులు వెనకరావు అనేది లేకుండా, అవసరం అనుకుంటే ఇచ్చేటప్పుడు ₹1 తక్కువకి ఇచ్చేసి మనం చేసుకుంటే ఆ రోజుగా మనకి బిజినెస్ జరుగుతుంది. తప్పితే మన మీద మోమాటాలకు పోయేసి రేపు చెరువులు తీసేటప్పుడు మీరు డబ్బులు ఇస్తాం, ముందు మీరు ఫీడ్ ఇవ్వండి అని చెప్పేసి తీసుకునే రోజు ఇది కూడా చాలా జరిగింది. వాళ్ళంతా కూడా మన ఇబ్బందులు పడే పరిస్థితులు వస్తాయి. అందుకని ఎప్పుడు క్రెడిట్ బేస్ కాకుండా మనకు చెప్పకుండానే చెరువులు కూడా అమ్మేసే పరిస్థితులు ఉంటాయి. అందుకని మనం రిలేషన్ పర్మనెంట్ కస్టమర్ అయితే ₹1, ₹5 తగ్గించేసి మనం బిజినెస్ కరెక్ట్ చేసుకుంటే బాగుంటుంది. అంటే క్రెడిట్ ఇచ్చే పరిస్థితులు రాకుండా ఉంటే వ్యాపారం కూడా ఇంకా బాగుంటుందని చెప్పి కూడా తెలియజేస్తూ, అదేవిధంగా మన కృష్ణారావు గారికి, కృష్ణ చైతన్య గారికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ చక్కగా జరగాలని భగవంతుడు కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటారు.